హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీల గురించి ఒక ప్రత్యేక వ్యాసం. ఇది ఒక రికార్డ్ అనే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాలుగా పీఆర్సీలను అమలు చేయడంలో కాలయాపన చేయడం మరియు అమలు తేదీకి ఆర్థిక లాభాల జీవో తేదీలకు సంబంధం లేకుండా వ్యవహరించడం వల్ల ఈ మేరకు 1969 నుండి 2020 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు వ్యవహరించడం వల్ల 1990 1969 నుండి 2020 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆర్థికంగా ప్రయోజనాలను కోల్పోయారు. అంతేకాదు డీఏ, డీఆర్‌ల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం అవుతోంది. గతంలో కొన్ని ముఖ్యమైన రికార్డులను మరియు సంఘటనలను ఇప్పుడు పరిశీలిద్దాము. గత ప్రభుత్వాల పీఆర్సీ అమలు తీరు కొన్ని రికార్డులు. శ్రీ కె. విజయభాస్కర్ రెడ్డి 4వ పీఆర్సీ అండి 1982లో అయితే జరిగింది. మరి ఈయన హయాంలో 4వ పీఆర్సీని 1982లో ఇచ్చి డిసెంబర్ 1, 1982 నుంచే అమలు తేదీ మరియు ఆర్థిక లాభం కూడా డిసెంబర్ 1, 1982 నుంచే వర్తింపజేశారు. ఈ పీఆర్సీలో ఉద్యోగులకు ఎటువంటి నష్టం జరగలేదు. ఇది ఒక గొప్ప రికార్డు. ఇక శ్రీ ఎన్‌టి రామారావు 5వ పీఆర్సీ 1986లో. 5వ పీఆర్సీని 1986లో ఇచ్చి జూలై 1, 1986 నుంచే అమలు తేదీ మరియు ఆర్థిక లాభం కూడా జూలై 1, 1986 నుంచే అమలు చేశారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల కాలంలో ఉద్యోగులు నష్టపోని పీఆర్సీలుగా అయితే ఇవి చరిత్రలో నిలిచాయి. ఇక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి 10వ పీఆర్సీ 2015లో 10వ పీఆర్సీని 2015లో అత్యధికంగా 43% ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత ఈయనదే. ఇది ఉద్యోగులకు అధిక ఆర్థిక ప్రయోజనాలను కలిగించి బేసిక్ పే మరియు బేసిక్ పెన్షన్ పెరిగి ఎంతో లాభం చేకూర్చింది. ఇది కూడా ఒక సరికొత్త రికార్డు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, సంఘటనలు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 11వ పీఆర్సీ 2020లో అయితే జరిగింది. సో, ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ 27% ఇచ్చి ఫిట్‌మెంట్ మాత్రం 23%కి తగ్గించడం జరిగింది. సో, గతంలో ఏ పీఆర్సీలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అమలు చేశారు. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా ఇవ్వడం ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఇది ఉద్యోగులలో తీవ్ర నిరాశను మిగిల్చింది. 1983 పెన్షనర్ల పోరాటం. 1983లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా పోరాటమే శరణమనైతే భావించి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు 1983 మార్చిలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిజిస్టర్ నంబర్ 156/84ను స్థాపించి సుప్రీంకోర్టులో కేసు వేశారు. మళ్ళీ పదవీ విరమణ వయసు పెంపు. 1984లో శ్రీ ఎన్టీఆర్ గారు గుండె చికిత్సకు యూఎస్ వెళ్ళగా శ్రీ నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి కావడంతో సుప్రీంకోర్టు తీర్పుతో పదవీ విరమణ వయస్సును తిరిగి 58 సంవత్సరాలకు పెరగడం, ఉద్యోగులు తిరిగి ఉద్యోగాల్లో చేరడం జరిగింది. సో, డీఏ, డీఆర్‌ల నిలిపివేత. శ్రీ ఎన్టీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 వాయిదాల డీఏ, డీఆర్‌లను నిలిపివేశారు. తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని 2 విడతలుగా అయితే చెల్లించారు. చంద్రబాబు నాయుడు హయాంలో డీఏ, డీఆర్ బకాయిలు, పెన్షనర్ల ఆత్మహత్యలు. 1999లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేవని 5 వాయిదాల డీఏ, డీఆర్‌లను నిలిపివేశారు. సంఘ నాయకులు సంఘ నాయకులు సంప్రదించినా సరే స్పందించకపోవడంతో 2022లో జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ ఆర్థిక బాధలు తట్టుకోలేక 2003 జనవరి 26న కొత్తగూడెం ఆర్‌డీఓ కార్యాలయం నుంచి
పెన్షనర్ శ్రీ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉపశమనము. 2004లో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆరోగ్య బీమా పథకాన్ని ఈహెచ్ఎస్ ప్రవేశపెట్టి 2,00,000 వరకు వైద్యం అందించారు. చంద్రబాబు బకాయి పెట్టిన 5 విడతల డీఆర్ అరియర్లను కూడా ఆయన చెల్లించారు. రాష్ట్ర విభజన తర్వాత పీఆర్సీలు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 43% ఫిట్‌మెంట్‌తో పాటు పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 75 సంవత్సరాల వారికి 15% అమలు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరాశ. 2019 ఎన్నికల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సో, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ నిరాశ మిగిలింది. 11వ పీఆర్సీ కమిషన్ రిపోర్టును పక్కన పెట్టి ఐఏఎస్‌లు ఇచ్చినటువంటి పీఆర్సీ రిపోర్ట్‌లను అమలు చేయడం ద్వారా పెన్షనర్లకు అన్యాయం జరిగింది. అప్పటి వరకు కొనసాగుతున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 7%ను 3% తగ్గించి అంటే 10%ను 7% గాను, అలాగే 75 సంవత్సరాలు దాటిన వారికి 15% ఉండగా 12% తగ్గించి డెత్ రిలీఫ్ తగ్గింపులు, ఐఆర్ 27% ఇచ్చి ఫిట్‌మెంట్ 23% తగ్గించి అమలు చేయడంతో పాటుగా డీఏ, డీఆర్, పీఆర్సీ అరియర్ బకాయిలు, గ్రాట్యుటీ 16,00,000కు పెంచిన అమలు తేదీల్లో జాప్యం వల్ల ఎందరికో నష్టం జరిగింది. రిటైర్మెంట్ సో, అందుకే మనం 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా అయితే చెప్పుకోవచ్చు. ఇక 62 సంవత్సరాలకు పెంచడం రిటైర్మెంట్ ఏజ్‌ని కూడా జరిగింది. దీనివల్ల కూడా ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. చరిత్రలో దీన్ని రివర్స్ పీఆర్సీగా అయితే నామకరణం చేశారు. ప్రస్తుత పరిస్థితి, ఆశలు, నిరాశలు. 2024 ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. సో, శ్రీ విజయంలో పెన్షనర్లు కూడా ఈ విజయంలో భాగస్వాములయ్యారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన ఎన్నికల్లో ఉద్యోగ, పెన్షనర్లకు ఇచ్చిన వాగ్దానాలను నీటిపై రాతలుగా మారాయని, అందరి ఆశలు నిరాశలుగా మిగిలిపోయాయని అయితే పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ఇప్పటికీ ఎందరో పెన్షనర్లు ఆర్థిక లాభాలు పొందకుండానే మరణించారు. మొదటి 2 పీఆర్సీలు మినహా మిగిలిన అన్ని పీఆర్సీలలో అమలు తేదీ నుంచి ఇవ్వవలసినవి ఇవ్వకుండా వారు నిర్ణయించిన తేదీ నుంచి ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారు. పేరుకే ప్రతి 5 సంవత్సరాలకు పీఆర్సీ అన్నా అది సకాలంలో జరగడం లేదు. కాలపరిమితి పెంచుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఎన్‌పీఎస్, సీపీఎస్ మరియు యూపీఎస్ విధానాల భయాలు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ను ప్రవేశపెట్టడం, రాష్ట్రం దానిని సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌గా అమలు చేయటము, దీని ద్వారా పెన్షన్ లేకుండా చేయడం మరియు ఇటీవల దొడ్డిదారిన ఫైనాన్స్ బిల్లులో పెన్షన్ సవరణలు పెట్టి ఆమోదింపజేసుకుని జీవోగా రావడం జరిగింది. ఇకపై 2026 నవంబర్ 1 నుంచి యూపీఎస్ విధానం అమలు జరుగుతోంది. సో, దీనివల్ల 2026కి ముందు రిటైర్ అయిన వారు, 2026 తర్వాత రిటైర్ అయిన వారని పెన్షనర్లను 2 విభాగాలుగా అయితే విభజించారు. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పొందుతున్న పెన్షనర్లందరికీ కూడా ఇబ్బందులు కలిగించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటిని పరిష్కరించి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఐఆర్ మరియు పీఆర్సీలను సకాలంలో ఇచ్చి మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి ఆశలు నెరవేరాలని అయితే ఆశిస్తూ ఉన్నారు. సో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.